కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో వెరిసెట్లు వెంకటేశ్వర్లు అనే రైతుకు సంబంధించిన 2 సెంట్లు పట్టా భూములకు వెళ్లేందుకు దారునివ్వకుండా కంచె నిర్మాణం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. దీనిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశామని, తనకు ప్రాణహాని కలిగి ఉందని, దీనిపై అధికారులు దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని బాధితుడు విలిపించాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా. కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో పెరిసెట్ల వెంకటేశ్వర్లు అనే రైతుకు సంబంధించిన 2 సెంట్లు పట్టా భూములకు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా కంచె నిర్మాణం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. వివరాల్లోకెళ్తే ఇనమడుగులోని శ్రీరామకృష్ణ ఆశ్రమం మందిరం నిర్వాసితులు రోడ్డుకు ఆనుకొని ఉన్న శివాయి భూమిని ఆక్రమించి భూమి అవతల తనకున్న పట్టా 2 సెంట్ల భూమికి వెళ్లనివ్వకుండా కంచె వేశారని తెలిపారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి హద్దురాళ్లు వేశారని, అయితే ఈ నిర్వాసితులు హద్దురాయిని తొలగించారని అడిగితే అధికారుల ముందే నాపై దౌర్జన్యం చేసి కొట్టబోయారని తెలిపారు. దీనిపై కోవూరు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా తనకు ప్రాణహాని కలిగి ఉందని, దీనిపై అధికారులు దర్యాప్తు చేసి తనకు న్యాయం చేయాలని బాధితుడు విలిపించాడు. నమస్కారం అండి. పేరుసెట్ల వెంకటేశ్వర్లు. మేము కోవూరు నివాసం ఉంటున్నాం. మా పొలం ఇక్కడే ఉంది. వెనకనే మాకు దానికి సంబంధించి 2 సెంట్లు భాగం ఉంది. మా 2 సెంట్లలో మా పని ఆయన కాపలా కింద పెట్టుకొని ఉండేము. అతను జగన్ ఇచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మా రెవెన్యూ అధికారులు వచ్చి రీసర్వేలో రాళ్ళు నాటారు. ఆ రాళ్ళకు సంబంధించి అవి కూడా అక్కడ ఉన్నాయి. రాళ్ళు జగనన్న హద్దులు రాళ్ళు. దానికి సంబంధించి ఈరోజు వీళ్ళు ఆశ్రమ నిర్వాసితులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మమ్మల్ని పానీయకుండా ఇది తాళం వేసేసి మమ్మల్ని మా స్థలంలోకి బానీయకుండా అడ్డగించేసి దారి పొడుగుతున్న మా స్థలానికి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఆ హద్దురాయిని నేను చూస్తే ఈరోజు అధికారులు వచ్చి చెక్ చేస్తే హద్దురాయిని కూడా పెరికేసి పక్కన పారేస్తున్నారు. ప్రభుత్వం వేసిన ఒక హద్దురాయిని ఏ విధంగా పెరుగుతారో మాకైతే తెలియదు. వీళ్ళకి ఎంత ధైర్యమో, వీళ్ళు ఎక్కడి నుంచి ఇంత ధైర్యంతో ఉన్నారు, వీళ్ళు వెనక ఏంది ఉన్నారో మాకు తెలియదండి. వీళ్ళు చూస్తే ఉదయమే అధికారుల ముందే మా మీద దాడికి ప్రయత్నించారు. అధికారులు సద్దుమడిగి మమ్మల్ని పంపించేశారు. ఈ రేపటి నుంచి నా పొలంలోకి నేను రావాలన్నా కానీ వీళ్ళు ఎక్కడ దాడి చేస్తారని మాకు భయంగా ఉంది. అధికారులు దీన్ని గమనించి దీని మీద ఎంక్వైరీ చేసి తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి.